ఈరోజు 11 కోట్లు పట్టుకున్నారట. రాజు కేశిరెడ్డి ఏదో ఫామ్ హౌస్లో దాచిపెడితే ఒక వ్యాపారవేత్తకి సంబంధించి 11 కోట్లు పట్టుకున్నారు. ఈ 11 కోట్లు మద్యం స్కామ్దే అని అంటారు. అలా చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సరీష్ సార్. మీరు జర్నలిజం చదివారు, దానికి కట్టుబడి ఉంటారు. కానీ హరికథలు పురాణాలు రాసుకొని మీరు చెప్పిన కూర్చోండి ఏమేటి పెట్టారు. జైల్లో బాబు గారు రాసుకున్న కథకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తపేల ఛానల్లో కూర్చుంటే దానికి ఎలా ఉంటుందంటే దాంట్లో అతిగతి ఉండదు. ఏది దొరికితే అది కాదేది అనర్హం అని మా శ్రీశ్రీ గారు రాసిన కవిత్వానికి ప్రకారం ఏది పడితే అది పాయింట్లోంచి ఎక్కడికైనా డివేట్ అవుతారు, డైల్యూట్ అవుతారు వాళ్ళు. మీకు సింపుల్ లాజిక్ చెప్తా. సిట్టోళ్ళు ఇవాళ సాయంత్రం అనుకుంటున్న 11 కోట్లు పట్టుకున్నాం అని చెప్పి లోపు కానీ ఇది పొద్దున్నే బ్రేకింగ్ పొద్దునుంచి ప్రాణాలు తీసేస్తారు దొరికిన వాళ్ళందరికీ. ఉదాహరణకి 11 కోట్లకు సంబంధించిన విషయంలో ఇవాళ ఎవరెవరు ఉన్నారంటే ఆరెక్ట్ హాస్పిటల్ ఓనర్ గారు, అలాగే వర్ధమాన్ కాలేజీ నాకు తెలిసి టాప్ 5-10లో ఉంది తెలంగాణలో. అండ్ మోర్ వాళ్ళ కాలేజీలో అడ్మిషన్లో కంప్యూటర్ సైన్సెస్ క్యాటకి నాట్ లెస్ దెన్ 10 lakhs. అందులో ఎన్ఆర్ఐ సీట్లు ఇవన్నీ చాలా డిమాండ్ ఉంటాయి ప్రైవేట్ కాలేజీలు. అందులో ఈ రోజుల్లో నాకు తెలిసి ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళకి తెలియాలంటే నారాయణ గారిని అడిగితే తెలిసిపోతుంది. కరెక్ట్గా చెప్తారు. చెప్పారు నా మైండ్లో మెదులుతోంది ఇలాంటి మీరు చెప్పారు. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు రక్త మాంసాలు ఎలా తాగి ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నాయి అన్న విషయంలో అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ అడ్మిషన్ సార్ ఏమనుకోకపోతే చెప్తాను ఎలా జరుగుతాయండి నారాయణ అడ్మిషన్. ఎందుకంటే మీ అబ్బాయి ఇంజనీర్ కదా, మీరు కూడా రక్త మాంసాలు నమ్మి చదివించారు కాబట్టి నిజాలు చెప్పండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మానబోలేడు అడ్మిషన్ ఇట్లా తీసుకోవడము వేలకు వేలు లక్షల ఫీజు ఇటు తీసుకొని పక్క రూమ్లో గదుల్లోకి విసిరేస్తారు సార్ నోట్ల కట్టలు. సాయంత్రానికి బ్యాగుల్లో తీసుకెళ్తారు వాటన్నిటిని బ్యాంకుల్లో వేయడానికో మరి ఏం చేస్తారనేది తర్వాత విషయం. మరి 11 కోట్లు దొరకదు. ఇంత పెద్ద కాలేజీ, ఇంత పెద్ద హాస్పిటల్, సినీ నిర్మాణ రంగం ఇన్నిట్లో ఉన్న వ్యక్తి దగ్గర 11 కోట్లు ఉంటే అదొక సంచలనమా సార్? నేను చెప్తుంది మీరేంటంటే మీరు నిజమైన జర్నలిస్ట్ కాబట్టి మధ్యలో మీరు ఉక్రోషం ఆవేశం ఆపుకోలేరు. కానీ ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అన్న దగ్గర వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ 2 హ్యాండ్ ఇన్ గ్లౌజులు, ముఖ్యంగా ఛానల్ పరంగా వచ్చిన బేసిక్ ఫీలర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇవాళ మీరు ఏ కాలేజీకి వెళ్ళి రైడ్ చేసినా ఒకటి మా పని చేసుకోవడానికి మీరు అవకాశం కల్పించండి అనే దగ్గర అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈయన వర్ధమాన్ కాలేజ్ ఒకటి, ఆరెక్ట్ అనే హాస్పిటల్స్ ఒకటి, అందులో విజేందర్ రెడ్డి గారు, తీగల ఉపేందర్ రెడ్డి గారు ఇద్దరు పార్ట్నర్స్. ఆ ఫామ్ హౌస్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది, సులోచన గారు అమ్మకి. ఇప్పుడు ఈ టర్మ్లో ప్రైవేట్ కాలేజీలు వ్యాపారాలు చేసిన ఊడి తీరైనా వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫ్లో చచ్చిపోతారు. దాన్ని ఏడు చేయాలో మేనేజ్ చేయలేక 3వ గంటకి తెలియకుండా ఎక్కడ పెట్టాలో గోతాల్లో తీసుకెళ్ళు అన్న దగ్గర ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ వేరే వాడు తలకైనా పొడవని భరిస్తాడా? ప్రాక్టికల్గా మాడదాం మనం. కరెక్ట్. ఒకటి ఎవరో వచ్చి బాక్సులు పెడతానంటే ఒప్పుకుంటారా? అంతేనా? అంటే బాక్సులు ఎవరో పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ విజేందర్ రెడ్డి గారికిను మన రాజకేశ్ రెడ్డికి ఇద్దరికి సంబంధాలు ఉండవు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. మరి నా నెత్తి మీద పిడుగు పడింది కాబట్టి నీ దగ్గర పెట్టుకుంటానంటే నాకున్న ఈ అకాడమిక్ ఇయర్లో నాకున్న ఫైనాన్షియల్ ప్రెజర్కి ఇక్కడ నేను నాతో పాటు మీ నెత్తికి ఎక్కడ భరించుకోగలను అది బేసిక్ క్వశ్చన్ ఉంటుంది కదా ఒకవేళ ఉంటే. అవును. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో లిక్విడ్ ఇది పూర్వకాలంలో నాగభూషణం గారి సినిమాలో, సత్యనారాయణ సినిమాలో తిజోరులో పెట్టి తాళాలు వేసుకున్నాడు ఎవడన్నా ఉంటే ఆడ మహానుభావుడు అని పేరు పెట్టాలి. ఇప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎందుకు ఆ పర్టికులర్ కాలేజీ సంబంధించిన ప్రమిసెస్లో ఎందుకు దొరికాయి అంటే బికాస్ ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ని ఈ టర్మ్లో ఎలా దాన్ని మ్యానిపులేట్ చేస్తారన్నది ప్రశ్న. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏడపడితే అక్కడ ఏ రైడ్కైనా దీన్ని అన్వయించుకోవచ్చు అనుకున్న అపోహల్లో ఉంటే జైల్లో రాసిన కథకి నాకు ఇంత కట్ట పేపర్లు పెన్లు ఇవ్వండి, దాని ప్రకారం నేను కథ రాసుకుంటానన్న ఆ జల్సా సినిమా బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఇందులో వ్యవస్థలో ఒక నాకు తెలిసిన అతి తక్కువ నాలెడ్జ్తో చెప్తాను. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ ఐటీ కానీ ఇవాళ మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఎవరు శ్రీనివాస్ గారిని అమెరికా పంపించారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ ఐటీ ఫైండ్ అవుట్స్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అకౌంట్స్ అండ్ ఈడీ జప్తు చేసి నెత్తికొచ్చింది ఆ రోజు. అవును. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు చంద్రబాబు గారి డిస్క్రిప్షన్స్తో 360 crores ఎలా అన్న దగ్గర దాని బెండింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిజిటెక్ త్రూగా ఈ విధంగా డైల్యూట్ అయ్యింది అండ్ ఇట్ ఈస్ గాట్ రీరూటెడ్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అవును. రెండోది లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. లిక్కర్ బార్ లైసెన్స్ ఫీజు కానీ అలాగే వైన్ షాపుల ఫీజులు ఎక్స్చెక్కర్కి ఆన్ అగ్రిగేట్ 3,500 కోట్లు చొప్పున అంటే టోటల్ బార్ లైసెన్స్ ఇవి కలిపి దగ్గర 6,500 కోట్లు నెట్ లాస్ టు ద ఎక్స్చెక్కర్.
సో ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే ఖజానాకు నష్టం 6500 కోట్లు బేర్ మినిమం నష్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ ముఖ్యంగా ఈ లైసెన్స్ ఫీజు తర్వాత జరిగిన పరిణామాల్లో బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఇవాళ మీకు 2 కంపారిజన్స్ ఇస్తాను. 14 నుంచి 19 దాకా ₹5.70 ఉండేది స్పిరిట్. ఇవాళ ప్రభుత్వం వ్యాపారం చేస్తే ₹24.70 ఉంది. ఈ వేరియేషన్ ఫ్రంట్లో ఎంత లాస్ వచ్చింది ఫైనాన్షియల్గా? కరెక్ట్. దీస్ ఆర్ ఆల్ ఫైండ్ అవుట్స్. సో ఈ ఫైండ్ అవుట్స్లో ఎక్స్క్లేటెడ్ ఫిగర్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడైతే గౌరవ న్యాయస్థానం దగ్గర పెట్టిన తర్వాత ఆయన్ని జైల్లో పెట్టడానికి సన్నాహాలు అయినప్పుడు ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు ఆయనకి. అంటే మీరు నాన్ జర్నలిస్ట్ డైపర్ బ్యాచ్ ఏదైతే చెప్పిందో అదో కేసు ఉందా? నాకైతే తెలియదు. మద్యం కేసు లేదని లేదు, నాకు అసలు తెలియదు, జ్ఞాపకం లేదు నాకు. అంటే సరిపోదు. ఇప్పుడు చిన్నప్పుడు అల్లికాయలు అడిగారు ఎత్తుపల్లాలన్నీ మాయ అని చెప్పి కొట్టి మాకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. అంటే తెలియదా, నిజంగానే తెలియకన్నారా, అవగాహన లేదా? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటారు సార్. ఏదో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అని అనుకుందాము. అసలు ఆ కేసు ఉందని వీళ్ళకి అసలు విషయం తెలియదా? తెలిసినా ఏదో తెలియనట్టు నటించారా? 2 జరుగుతాయి సార్. ఒకటి చదువుకొని వస్తే జర్నలిజం చదువుకుంటే విలువలు విశ్వసనీయత ఏడిస్తే ఖచ్చితంగా ఆ కేసు మీద పూర్వపరాలి. ఎప్పుడైనా విత్ రిఫరెన్స్ టు సో కేసు అని లాయర్గా వాదించినోడు కూడా ఎవడైనా మాట్లాడతారు. ఎందుకు కర్మగా లా కూడా చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా. సో ఈ ప్రాతిపదిక మీద చదువుకున్నది కూడా మనం చెప్పకుండా నాకు ఒక మొదట పాపరండి ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టే ఏం జరిగినా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ముడిపెట్టి మాట్లాడదాం అన్న కోణంలో ఆలోచిస్తే నిన్న వాళ్ళ ఫేస్బుక్ హ్యాండిల్స్లో అట్లా చూడండి ఒకసారి, ట్విట్టర్లోనూ నాకైతే లేవు, ఎవరో మీలాంటి మిత్రులు చెప్తే 143 కోట్లు సింగపూర్ కన్సల్టేషన్కి సంబంధించిన దాంట్లో సింగపూర్ నుంచి ఎవరైనా డబ్బులు పెడితే అవును దానికి లంచం అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని రాసేస్తున్నారు. ఇది నెక్స్ట్ సబ్జెక్ట్ అన్నమాట, ప్రిపేర్ అయిపోయింది బ్రహ్మానందం గారి స్క్రిప్ట్. ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. మన దగ్గర రెరా ఏడుస్తుంది, ఇక్కడ టెరానా ఏడుస్తుంది, తెలుసు కదా. అంటే రెగ్యులేషన్ అథారిటీస్ ఏది రియల్ ఎస్టేట్ కేసు వాళ్ళు. అలాగే సింగపూర్లో కూడా కన్సల్టేషన్ అన్నది ఏంటంటే ఉదాహరణకి అక్కడ ఉన్న బిల్డర్స్ కానీ లేదంటే వ్యవస్థలు కానీ మేము ఏషియన్ కాంటినెంట్లో కానీ లేదా విదేశాల్లో కానీ ఎక్కడైనా మేము కాంట్రాక్ట్లు చేస్తామంటే వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చేది ఏంటంటే సింగపూర్ కన్సల్టేషన్లో మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కట్టుకోండి బిల్డింగ్లని పెర్మిషన్ ఇస్తారు. ఓకే, అంటే దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులేషన్ అథారిటీ. అవును. ఇక్కడ మనకి ఇందులో తాళం వేసితని గొల్లెం మరిచితని సామెత ఉంటుంది తెలుసు కదా. ఇది ఎంత ఎడ్డిమా లోకల్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం సింగపూర్ కన్సల్టేషన్ వద్దు అంటే తెలుగు అచ్చ తెలుగు చెప్పాలంటే సింగపూర్ నుంచి మా నెత్తికి తగలడే కాంట్రాక్ట్లు ఎవ్వరూ వద్దు నాకు. ఓ మెగా కృష్ణారెడ్డో లేకపోతే నవయోగాకాల్లో లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైనా సరే ప్రెస్టేజ్ వాళ్ళైనా కట్టొచ్చు. అంటే అర్థమేంటి? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి ఎవరండి వీర విధేయత చూపించినోడు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పొరిగింటి పొలకూర వచ్చి సింగపూర్ కన్సల్టేషన్ రద్దు చేస్తారు. ఇప్పుడు మీ అబ్బాయి నాకు తెలిసి బీఆర్కి ఏదో చదివాడు, ఉదాహరణకి ఆర్కిటెక్టర్. అరే ప్రసాద్ అంకుల్ వస్తారా, ఒక 4 డ్రాయింగ్లు వేసేవరా అంటే ఇలాగ 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు కడితే వాళ్ళు మాస్టర్ ప్లాన్ గీసి ఇచ్చారని చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి సార్? నవనగరాలు నిర్మిస్తాం, ఓ దగ్గర హాస్పిటల్ కట్టండి, ఓ దగ్గర విద్యా వ్యవస్థలు పెట్టండి, ఒకసారి హోటల్ పెట్టండి, ఓ దగ్గర అని. అది వద్దనుకున్నారు కదా. ఎందుకు ఇందులో మా డబ్బులు ఏడు పెడతాం అంటలే. సింగపూర్ వెళ్ళారు అంటే ఎలా ఉంటుందంటే ఎంత సింపుల్గా చెప్తున్నారంటే వాళ్ళు మేము స్టార్టప్లు పెట్టము, తర్వాత మాకు మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవడో ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేయడన్నా సరే విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ వాళ్ళకి చెప్తున్నారు. మీరు తానా ఆటా సభలు ఎప్పుడైనా చూసారు సార్? వెళ్ళిన వాళ్ళందరికీ రఘురామ కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు వెళ్తే కోలాటాలతోనూ వాటితోనూ. సింగపూర్లో కూడా లేటెస్ట్గా డెవలప్ చేశారు ఈ తానా ఆటా సభలకు ధీటుగా. ఎందుకంటే లోకేష్ గారిని చుట్టూ పెట్టి కోలాటం, అలాగే చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇలాంటి కథకలు ఇవన్నీ కథలు ఎందుకు చెప్తున్నానంటే సార్ డిబేట్లో నేను ఎక్కువసేపు మాడని చెప్పడానికి ఇలాంటి కథలన్నీ అక్కడ అవే జరుగుతూ ఉంటాయి. సబ్జెక్ట్ ఒకటి ఉంటే లెక్కర్ స్కామ్ మీద మీరు నన్ను పిలిస్తే నేను ఏంటి చెప్తున్నాను? సింగపూర్ కథలు చెప్తున్నాను. సో అట్లా మీరు తానా ఆటక సభకి ధీటుగా కృతజ్ఞత సభ పెట్టారు సింగపూర్లో. ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి 70, 80, 90 అది కూడా లెక్క తెలియదు ఎంతమంది వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఒక్కొక్క దేశంలో ఈ విధంగా కృతజ్ఞత తానా సభలకు ధీటుగా మేము పెట్టబోతున్నాం అన్నది తెలుగుదేశం పిలుపు. ఇప్పుడు లెక్కర్ స్కామ్కి వద్దాం. ఈ కథలో ఏమైనా 143 కోట్లది ఏమైనా నిజం ఉందా? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి తెలుసా అండి, వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టదు అన్నదానికి. ఎలా అంటే ఉదాహరణకి ఆయన సిద్ధం సభలకు వెళ్తున్నప్పుడు కంటైనర్ నిండా డబ్బులు కట్టలు తాడేపల్లి బంగ్లా నుంచి తరలించేస్తాను అన్న వార్తకి తెల్లారులు జుట్లు బీక్కొని సాయంత్రం డిబేట్ పెట్టారు మీరు. ఆ రోజు నేను వచ్చాను, అరే బాబా వంట పాత్రలు అట్రా బాబు మీకు అలా మీకు జాగ్రత్తగా చెప్పాలంటే అలా రాజమౌళి గారు చూడండి ఇడ్లీ గిన్నెలు అన్ని పెట్టిన అమరావతిలో కన్స్ట్రక్షన్స్ చేస్తానన్న పాత్రలు రా బాబు అని సాయంత్రం పట్టింది మనకి చెప్పుకోవడానికి. ఇలాగే లెక్కర్ స్కామ్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తూ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత కంపెనీల్లో ఎక్కడ ఒక రైడ్ చేసి ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ ఫైండింగ్ చెప్పకుండా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి చాలా కాలం అయింది, ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బెయిల్ని అడ్డుకోవడానికి కొత్త ఒక 11 కోట్లు
పట్టుకున్నాము అని దీన్ని అడ్డుకునేటటువంటి ఒక కుట్ర జరుగుతోందని. సార్ ఒకటే చెప్తున్నాను, నేను వేసిన ఎఫిడవిట్ ఎలా ఉంటుంది? మీరు బాలాజీ గోవింద చూడండి, ఆయన పైన కూడా మళ్ళీ రెండోసారి రైడ్ చేశారు. ఆయన ఎప్పుడైతే బెయిల్కి వెళ్తున్నారో అదే జరిగింది. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి మళ్ళీ బెయిల్ ఎప్పుడు వచ్చేస్తుందో, వచ్చే అవకాశం ఉంది అని తెలియగానే ఇప్పుడు 11 కోట్లు దొరికిపోయాయి. గోవిందప్ప ఆయన మీద ఎఫ్ఐఆర్ ఏదైనా చూసారా మీరు ఎప్పుడైనా? ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కల్తీలు పడతారు మీరు. ఏం పెట్టారు తెలుసా? బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ వచ్చిందట గోవిందప్పకి. ఇంతకన్నా పెద్ద కామెడీ ఉండదు. మీకు ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడో ఫైనాన్స్ డైరెక్టర్ ఏదో భారతీ సిమెంట్స్ లో చేసిన పాపానికి పొద్దునుంచి స్క్రోలింగ్ లో బాంబులు ఏంటంటే భారతీ సిమెంట్స్ మీద రైడ్లు జరిగాయని. అసలు నాకు తెలిసి ఆర్ఓసీలో వీళ్ళ బటన్ నొక్కితే సార్ ఆ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్లు బయటకు వస్తాయి. సెబీని అడిగితే ఏమైనా షేర్ మార్కెట్లో ఏమైనా తేడాలు జరిగాయా అన్నవన్నీ ఫైండ్ అవుట్స్ వస్తాయి. ఇవేవి చర్చనీయాంశం కాకుండా ఎంతసేపు అదే